ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 25,000 టీచర్లు తొలగింపు హైకోర్టు ఆదేశాలతో. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. 2016లో చేపట్టిన ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ పాఠశాలల టీచర్ల నియామకాన్ని కోల్కతా హైకోర్టు సంచలనాత్మకంగా రీతిలో రద్దు చేసింది. చట్టవిరుద్ధంగా నియామకాలు జరిగాయని, మోసపూరితంగా ఖాళీ ఓఎంఆర్ షీట్లను సమర్పించిన అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ ఆదేశాలతో ఏకంగా 25,753 మంది టీచర్లు ఉద్యోగాలను కోల్పోయినారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం టీచర్లంతా ఉద్యోగంలో చేరిన నాటి నుంచి ఇప్పటి వరకు అందుకున్న జీతాన్ని 12% వడ్డీతో తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని, 4 వారాల్లో తిరిగి చెల్లించాలంటూ న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. ఉపాధ్యాయుల నుంచి డబ్బులను వసూలు చేసే బాధ్యతను జిల్లా మెజిస్ట్రేట్కు హైకోర్టు అప్పగించింది. అయితే వేటుపడిన మొత్తం టీచర్లలో ఒకరికి మాత్రం హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. సోమదాస్ అనే వ్యక్తి క్యాన్సర్తో బాధపడుతుండడంతో మానవతా దృక్పథంతో తన ఉద్యోగాన్ని కొనసాగించేలా హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు నియామక ప్రక్రియపై తదుపరి విచారణ జరిపి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని సిబిఐని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇక తాజాగా నియామక ప్రక్రియను మొదలుపెట్టాలని పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కూడా కోరింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.